నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో రాఘవరెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి పిఏ ఉన్నారో పిఏ గురించి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇంతకీ దేని గురించి గాలింపులు, ఏ కేసు గురించి అంటే ఏం చెప్తారు? అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇతను గతంలో అసలు సోషల్ మీడియాలో ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేదానిలో ఫస్ట్ అతను అరెస్ట్ అవ్వటం, బెయిల్ మీద రావటం మనం చూసాం. మళ్ళీ ఈ రోజున కొత్త కేసుల్లో ఇరుక్కున్నాడు. అతను అనుచరులను కూడా ఇరికించాడు. అంటే కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా చేసుకున్న కడప గడపలో మహానాడు, మరి దాన్ని ఓర్చుకోలేక తట్టుకోలేక వీళ్ళు చేసిన అక్కడున్న అకృత్యాలు ఏంటంటే ఆ బ్యానర్లన్నీ కూడా తొలగించటం, మరి చిన్న భిన్నం చేయటం, వీళ్ళు ఆ డెకరేషన్ చేసుకున్నవన్నీ కూడా ఒక రాక్షస మూకలాగా గందరగోళం చేసేసారు. మరి వీటన్నిటికీ అక్కడ కారణం ఎవరు అంటే A1గా రాఘవరెడ్డి పేరు ఈ రోజున నమోదైంది కేసులో. మరి అతను అరెస్ట్ చేయాలంటే పోలీసులు మరి అతని కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు. ఎందుకంటే కనిపించకుండా పారిపోయాడు. అంటే అవినాష్ రెడ్డి సహాయ సహకారాలతో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అతని పిఏ అతని అనుమతి లేకుండా ఎందుకు చేస్తాడు? ఖచ్చితంగా అవినాష్ రెడ్డే చేయించాడు అనేది ఈ రోజున వినిపిస్తున్న విషయం. మనం చూసాం అసలు అక్కడ ఏం జరిగింది అంటే అక్కడున్న మరి ఎవరైతే రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర కట్టారు అది ఇదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి విగ్రహం లేకుండా ఎక్కడుందండి? అన్ని చోట్ల ఆయన విగ్రహం పెట్టేశారు. ప్రతి వీధిలో ఆయన విగ్రహం పెట్టేశారు. ఇక్కడ అందంగా ఒక పసుపు తోరణాలతోటి అలంకరణ చేశారు. వీళ్ళలాగా మరి వీళ్ళే అంబేద్కర్ విగ్రహం మెళ్ళలో చెప్పులు దండేసి వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే అది వేరే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే CCTVలో దొరికిపోయారు. మరి అలాంటి చర్యలేం అక్కడ చేయలేదు కదా. చక్కగా పసుపు తోరణాలతోటి అలంకరణ చేశారు. అది కూడా మేము తట్టుకోలేం. అసలు పసుపు చీర కట్టుకొని వెళ్తే నా చెల్లెల్నే నేను అవమానించాను, అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి మనం విన్నాం. మరి ఇట్లాంటి నీచమైన భాష మాట్లాడుతూ మరి మొన్న చూస్తే సజ్జల ఎవరైతే భార్గవరెడ్డి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు వీళ్ళు ఏదైతే మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, మాట్లాడటమే కాకుండా వాళ్ళ ప్రాణాలు తీయటానికి సైతం వీళ్ళు వెనకాట్లేదని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మహానాడు ఏదైతే ఉందో మహానాడు కడపలో జరగడం కూడా వైసీపీకి అస్సలు నచ్చడం లేదని అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే మహానాడులో ఏదైతే కడపలో జరిగినటువంటి మహానాడులో ఏదైతే టీడీపీ కార్యకర్తల్ని కూడా యాక్సిడెంట్ రూపంతో చంపించేశారని చెప్పి దీనిపైన ఇప్పుడు గాలింపు చర్యలు జరుగుతున్నాయి అంటున్నారు. సో నిజంగా కడపలో మహానాడు జరగడం వల్ల ఏం జరిగిద్దని చెప్పి జగన్ ప్లాన్ అంటే ఏమంటారు? ఇక్కడ ఒక కడపలో మహానాడనే కాదండి, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ బ్యాచ్ అనే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఆనందంగా ఉండటం ఇష్టం లేదు. ఈరోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా సరే ఇలాంటి దుర్ఘటనలు కానీ ఎవరి మీద ఎట్లాంటి ఇప్పుడు ఆడవాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ఉన్నా ఆ రోజు అదే వాళ్ళకి చివరి రోజని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇట్లా గంజాయి బ్యాచ్ని ఏ విధంగా నిర్మూలించాలని చెప్పేసి దాని మీద కూడా పోరాటం జరుగుతుంది. డేగ కన్నులతో మేము పరిశీలిస్తామని డ్రోన్లతో ఏ విధంగా వీళ్ళు దాని మీద పెట్రోలింగ్ చేస్తున్నారో కూడా గమనించాం. ఆ తర్వాత ఇటు రైతులు కానివ్వండి, మరి మహిళలు కానివ్వండి, ఫ్రీ బస్సు రేపు ఆగస్టులో రాబోతుంది. ఇటువైపు చూస్తే అన్నదాత సుఖీభవ, ఇంకోవైపు చూస్తే పిల్లల విషయంలో వాళ్ళకి వచ్చేసి అమ్మ తల్లికి వందనం అనేది, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అంతకంటే ముఖ్యమైంది అమరావతి పునఃప్రారంభం. పోలవరం మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అతి తొందరలోనే ఎట్లాగైనా సరే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పరిగెత్తిస్తున్నారు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని విధాలుగా ఆనందోత్సాహాలతో ఉంటే దాన్ని చూడలేక కళ్ళు మంటలు పుట్టిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా తొందరలోనే ముందుకు రాబోతుంది. సునీత గారు అడిగినట్టు కరెక్ట్గా 6 నెలల్లోనే క్లోజ్ చేయబోతుంది అనుకునే వార్తలు కూడా వస్తున్నాయి. సో నిజంగా ఏదైతే రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళ వల్ల ఏదైతే వీళ్ళ ఆలోచన విధానం క్రూరంగా ఆలోచించి అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఎట్లాగైనా సరే కడప మహానాడులో ఏదో ఒక అవాంఛనీయ సంఘటన కలగజేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా విఫలమైనవి. అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ బాధ. ఈ రోజున అక్కడ కార్యకర్తను చంపేసి అతన్ని రోడ్ యాక్సిడెంట్గా చనిపోయడం సృష్టించడం కానివ్వండి, లేకపోతే మీరన్నట్లుగా మరి ఏదైతే వాళ్ళ సొంత బాబాయిని చంపేసి గుండెపోటని నరాసుర రక్త చరిత్రని ఎన్ని విధాలుగా వీళ్ళు ప్రచారం చేసిన తీరు. ఇంక ఇట్లాంటి వాళ్ళకి ఒక లెక్క, సాక్షాత్ ఇంట్లో బాబాయినే చంపేస్తే
బయట వాళ్ళు ప్రాణాలు ఇంకెంత వాళ్ళు ఆలోచిస్తారు? ఏమాత్రం ఆలోచించరు. ఖచ్చితంగా సునీత గారు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఇదైతే ఒక కొలిక్కి రావాల్సిందే, నిందితులు జైలు పాలు అవ్వాల్సిందే, అప్పుడే మా నాన్నగారి ఆత్మకు శాంతి అని. అది అతి త్వరలోనే జరిగిద్ది. ఇతను ఈ రాఘవరెడ్డి అనే వ్యక్తి మీద చాలా చాలా కేసులు ఉన్నాయి. అంటే అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని విధాలుగా వీళ్ళు చేసిన అరాచకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇతను జైలుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విచారణలో అందరి విషయాలు బయట పెడతాడు. అంటే ఇప్పుడు ఇతను దొరికాడంటే ఇప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డి ఇతను దాస్తున్నాడు అంటే బాబాయ్ దానికి కూడా కేసుకు కూడా ఇతను లింక్ అయి ఉన్నాడు కాబట్టి ఒక తీగలాగితే డొంకంతా కలిసిద్ది అని చెప్పే విధంగా వీళ్ళు ఖచ్చితంగా ఈ రాఘవరెడ్డి అనే వ్యక్తి దొరికాడంటే మన పని అయిపోయినట్లు. అంటే ఈ రోజున ఒక కడప మహానాడు విషయమే కాదు, గతంలో వీళ్ళు చేసిన ఏదైతే పిచ్చి పనులు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళ ఏదైతే టైం అతి తొందరలోనే వీళ్ళు జైలుకి వెళ్ళటానికి రెడీ అవ్వాలి అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఒకవేళ నిజంగా రాఘవరెడ్డి దొరికితే అరెస్ట్ ఏదైతే ఉందో అవినాష్ రెడ్డిది చాలా త్వరగా అయిపోతుంది, ఒక సంచలనం కింద మారబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం, దాన్ని రకరకాలుగా వీళ్ళు చిత్రీకరించటం, ఆ తర్వాత 6 అనుమానాస్పదంగా చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇన్ని విధాలుగా వీళ్ళు ఇంత కుట్రపూరితంగా మనుషుల్ని చంపేస్తూ అంటే నిర్దాక్షిణంగా వాళ్ళని పట్టను పెట్టుకుంటున్నారు. అంటే ఒక మనిషి ప్రాణం తీయటం అంటే వాళ్ళకి ఎంత ఈజీగా ఉంది, వాళ్ళు తప్పించుకోవటానికి దేనికైనా తెగబడతారు. నిన్న చూస్తే వీళ్ళ లాయరు ఎవరైతే ఉన్నారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మరి ఆయన్ని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే ఆ విషయంలో ఏమంటున్నాడండి, చంపేస్తే శవాన్ని తీసుకెళ్తాం అంటున్నాడు. అలా ఉంది వాళ్ళ భాష. ఎందుకు చంపుతారు? చంపాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఏదైనా కుట్ర చేస్తున్నారా పోలీస్ స్టేషన్లో? ఇలానే ఉంటాయి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ లాయర్లు మాట్లాడే విధానం. చివరికి పాపం ఆయన తిరిగి 14 రోజులు రిమాండ్కి వేశారు. ఖచ్చితంగా ఆయనే ఉంటే బాగుండు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కేసు వచ్చేటప్పటికి ఢిల్లీ నుంచి అంటే గంటల మీద వాళ్ళు లెక్కబెట్టి తీసుకునేంత అమౌంట్ లాయర్లను వీళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళ ఛార్జెస్ అంత ఇదిగా ఉంటాయి. కాబట్టి మరి లోకల్ పీపుల్ని ఎందుకు వీళ్ళ దగ్గర ఉన్న అనుచరులను కానీ వాళ్ళ కార్యకర్తలను కానీ ఎవరినైనా సరే జైలుకు పంపిస్తే పొన్నవోలు సుధాకర్ వెళ్ళి మరి ఆయన కేసులన్నీ సక్సెస్ఫుల్గా 14 రోజులు రిమాండ్ తప్పించి ఇంకుండదు, బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. ఇట్లాంటి చర్యలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా చేస్తున్నాడు అంటే తనని తను రక్షించుకోవటానికి మాత్రమే. తన కోసం అయితే, తన తమ్ముడు కోసం అయితే మాత్రం మరి ఢిల్లీ స్థాయిలో లాయర్ని పిలిపించుకోవాలి, వాళ్ళకి ఎంతైనా సరే ఖర్చు పెట్టేసి వాళ్ళ కేసులు వాదించుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు, అది అందరికీ తెలుస్తుంది. ఆవిడ కూడా అదే కోరుకుంటుంది, సునీత కూడా. ఆయనే కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజున అతను ముందస్తు బెయిలు తీసేయండి, ముందస్తు బెయిల్ వద్దు, ఆ బెయిల్ మీద ఉంటేనే మాకు ప్రాణహాని అని చెప్పి అంటుంది. కానీ ఈ రోజున ఈ రాఘవరెడ్డి అనే వ్యక్తి కూడా మరి ఆయన పిఏగా ఉండి నేను కూడా మా అవినాష్ రెడ్డికి తగ్గవాడినే కానీ అతన్ని ఇచ్చేసేవాడిని కాదు కాబట్టి నేను అదే బాటలో నడిచాను, మరి అదే విధంగా మేము కూడా హత్యలు ఇట్లాంటివన్నీ కూడా రక్తపాతాలు సృష్టించే విధంగానే ఉంటామని చెప్పి వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు గనక మీరంటున్నట్లుగా అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఒక కేసే కాదు, రెండో కేసు కూడా ఒక్క దెబ్బకు 2 పిట్లు అన్నట్టుగా ఇటు బాబాయ్ కేసు కూడా కొలిక్కి వచ్చేస్తుంది. సో చూద్దామంటే ఖచ్చితంగా ఇవే కాకుండా మద్యంకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదైతే గన్ బెదిరించినటువంటి యొక్క కేసులు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, ఈ మహానాడుకు సంబంధించి హత్య కేసు కావచ్చు, ఇలా చాలా చాలా కేసులు కూడా ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా తవ్వుతారేమో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.